హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఈ వీడియోలో పాలినామియల్స్ లోని సెకండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట కనుక్కోవడానికి. మీరు పార్ట్ 1 పార్ట్ 2 గానీ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత దాంట్లో చెప్తానని చెప్పినాను. ఓకే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈ లెసన్ లో కానీ ఈ టెక్స్ట్ బుక్ లో కానీ ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎక్స్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి అనేది ఈ క్వశ్చన్. దీని తర్వాత ఎగ్జాంపుల్ 1 ఎక్సర్సైజ్ 2.1 చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి. ఒక క్వాడ్రాట్ అంటే ఇది టెక్స్ట్ బుక్ లో లేదు క్వశ్చన్. ఏమంటే ఈ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఎలా ఎక్స్లు కనుక్కోవాలి అంటే వాల్యూస్ ఎలా కనుక్కోవాలి. ఈ గ్రాఫికల్ మెథడ్ అయితే ఉంది, మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది. ఈ పాలినామియల్స్ లో మాత్రం ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా లేదు. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా అనేది 5th లెసన్ లో ఉంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి. ఒక ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 2x - 8. ఇప్పుడు మాత్రం ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్ చెప్దాం. గ్రాఫికల్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి, గ్రాఫికల్ మెథడ్ లో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, చేద్దాం గైస్. ఇక్కడ చూడండి, టేబుల్ వేసుకోవాలి. ఇక్కడ నాకు బోర్డు కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది. మీకు గ్రాఫ్స్ గానా పేపర్ గానీ ఉంటే ఇంకా మీకు సింపుల్ గా ఉంటుంది. ఇదైతే ఉంది. ఇది పోయిన సంవత్సరం 10th క్లాస్ లో ప్రీవియస్ లో ఖచ్చితంగా 8 మార్క్స్ కి అడుగుతుండ్రి. ఓకే, ఈ 8 మార్క్స్ కి ఈ గ్రాఫ్ మెథడ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం దాంట్లో లేదు, ఎగ్జాంపుల్స్ కానీ క్వశ్చన్స్ కానీ లేదు, కానీ తెలుసుకోవాలి. ఉంది, గ్రాఫ్స్ అయితే ఉండే కానీ క్వశ్చన్స్ లేవు. ఓకే, అర్థమైందా? ఓకే గెస్, టేబుల్ వేసుకోవాలి. ఓకే, ఇది మళ్ళీ గ్రాఫికల్ మెథడ్ లో కూడా 2 విధాలుగా చేయొచ్చు. మామూలుగా ప్రతి ప్రాబ్లమ్ ని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుని చేసుకుంటూ, లేకుంటే ఇలా టేబుల్ గానే వేసుకొని గ్రాఫ్ గీయచ్చు. ఓకే గెస్, చెప్పండి. ఓకే, ఎక్స్ మనం అనుకోవాలి. ఎక్స్ ఇక్కడ చూడండి, -3 -2 -1 0 1 2 3 4. ఓకే, గ్రాఫికల్ మెథడ్ చూడండి. ఇలా టేబుల్ వేసుకొని మీరు -3 నుంచి లేకుంటే -5 నుంచో -4 నుంచో ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ చూడండి. మళ్ళీ తర్వాత ఈ ఈక్వేషన్ ఇలా నంబర్లు రాసుకోవాలి. ఎక్స్ మనం అనుకోవాలి అంటే ఈ ఎక్స్ బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే, ఈ ఈక్వేషన్ విడివిడిగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, x² ఉంది ఫస్ట్. x² -2x తర్వాత -2x తర్వాత -8. ఓకే, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాం. 2 వేరియబుల్స్ ఉన్నాయి, పవర్ ఏమో 2 ఉంది, ఒక కాన్స్టెంట్ ఉంది. ఓకే, దీన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి x². ఇప్పుడు x బదులు ఇక్కడ మనం ఏమనుకున్నాం? -3 అనుకున్నాం. ఇక్కడ చూడండి, -3 x ఎంత? -3. ఇక్కడ హోల్ స్క్వేర్. స్క్వేర్ లో ఉంటే మైనస్ లో ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 3² ఎంత? 9. ఓకే, 9. ఇక్కడ చూడండి, మళ్ళీ -2 హోల్ స్క్వేర్ 4. 2² అంటే 4. 1² అంటే 1. 0² అంటే 0. చాలా సింపుల్ గా ఉంటుంది గైస్. ఓకే, ఎక్స్ ఎంత ఇక్కడ మనకి? 1. 1² 1. x² ఎంత? 2 ఉంది. ఇప్పుడు 2² ఎంత? 4. ఇక్కడ x ఎంత ఉంది? ఇప్పుడు 3 ఉంది. 3² అంటే ఎంత? 9. తర్వాత x² అంటే ఎంత? 16. 4² ఎంత? 16. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ గా అవుతుందండి. -2x ఉంది. ఓకే, -2x ఉంది. మనకి ఇప్పుడు x వాల్యూ ఎంత? -3. x వాల్యూ ఎంత? -3. x వాల్యూ ఎంత? -3. మైనస్ క్యాన్సల్. 2 3 6. అర్థమైంది దీని ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళా. తర్వాత ఇక్కడ -2 మైనస్ క్యాన్సల్. 2 2 4. ఓకే గైస్, అర్థమైందా? -2 2 2 1 2. 0తో ఏది ఇంటూ చేసినా 0. మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, -2 x ఎంత మనకి? 1 ఉంది. 1 2 1 2. అంటే ఇక్కడ ఒక్క మైనస్ ఒకటి -2. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఇక్కడ x వాల్యూ ఎంత? ఇప్పుడు 2 2 2 2 4 -4. ఇక్కడ ఒక్క మైనస్ ఉంది కాబట్టి. ఓకే, తర్వాత 3 2 6 -6. మళ్ళీ ఇక్కడ 4 ఉంది. 4 2 8. ఇవ్వండి, x వాల్యూ ఎంత? 4 ఉంది. ఇప్పుడు 4 2 8 అంటే -8. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, 2 మైనస్లు ఉండే అనుకో క్యాన్సిలేషన్ అయితే ప్లస్ లో వస్తుంది. కానీ ఇక్కడ ఒక్క మైనస్ ఉంది ఫార్ములాలో కాబట్టి ఇక్కడ మైనస్ లో వచ్చింది. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి అన్నిటికీ పెద్ద దానికి రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, -18 -8 -8 -8. ఓకే, ఇప్పుడు y వాల్యూ కనుక్కోవాలి. ఇదంతా y ఈక్వల్ టు ఓకే, అంటే ఇక్కడ గ్రాఫ్ తెలుసు కదా మీకు. x యాక్సిస్ ఉంటుంది, y యాక్సిస్ ఉంటుంది. అలా ఎలా కనుక్కోవాలనేది చెప్తాను ఇప్పుడు ఏంటండి. ఓకే, ఇక్కడ y. ఇక్కడ చూడండి, చాలా మంది ఇక్కడ వరకు చేస్తారు కానీ మళ్ళీ క్యాలిక్యులేషన్ల కాడ ఇబ్బంది అవుతారు. ఒక ప్లస్లు అంటే మైనస్లు అంటే ప్లస్లు అలాంటి కాడ ఇబ్బంది అవుతారు. ఓకే, ఇక్కడ చూడండి,
9 ఒక 6 15. 15 లోకల్ ఇప్పుడు ఎంత, ఇక్కడ -8 ఉంది అంటే -8 తీసేస్తే ఎంత వస్తుంది? 9 ఒక 6 ఎంత? 15. 15 లోకల్ -8 పోతే ఇక్కడ 9 ఒక 6 ఎంత? 15. 15 లోకల్ 8 పోతే ఎంత? 7. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 4 4 ఎంత? 8. 8 లోకల్ 8 పోతే ఎంత? 0. ఓకే, 1 ఒక 2. 1 ఒక 2 ఎంత? 3. 3 - 8 ఎంత అవుతుంది? 5. ఇంకా చూడండి, 3 - 8 కాబట్టి చిన్న నంబర్ల నుంచి పెద్ద నంబర్ పోతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? -5 వస్తుంది. అర్థమైందా? ఇక్కడేమో చిన్న ప్లస్ లోని కొన్నాను 1 2 3. ఓకే, -8 ఇక్కడ చిన్న నంబర్ల నుంచి -8 పోతే ఎంత? -5. ఓకే, ఇక్కడ అన్ని జీరోలో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ నెంబర్ అలాగనే దిగుతుంది. ఓకే, ఇక్కడ -8 -2 ఇలా ఉన్నప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మైనస్ గుర్తుపెట్టి 2 కూడా 8 ఒక 2 10. ఓకే, అర్థమైందా? -10 మళ్ళీ చెప్తున్నాడండి, ఇలా 2 నంబర్లు ఉన్నాయి అనుకోండి, మైనస్ మైనస్ ఇక్కడ ఎంత ఉంది? -8 -2 అంటే దీని ఆన్సర్ -10. చూడండి, ఈ విక్టరీ స్టడీస్ లో లెంత్ ఎక్కువ ఉంటుంది వీడియో, ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి క్లియర్గా, ఎందుకంటే మ్యాథ్స్ రాని వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాథ్స్ లో ఇంప్రూవ్ కావాలి, ఈ సంవత్సరం పాస్ అవ్వాలనేది నేను కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుంది, అందుకే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ -8 -2 ఎంత? -10. ఓకే, -10 -10 లో కల్లా ఇప్పుడు ఎంత తీసేయాలా? +1 తీసేయాలి. ఈ ఎక్స్ వాల్యూస్ మనం అనుకున్నాం కాబట్టి వీటిని వాడకూడదు. వీటి వరకే మనకి ఎక్స్ ఈక్వేషన్ నుంచే మనకి ఓకే ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఎంత? -10. 10 లో కల్లా 1 పోతే ఎంత? -10 లో కల్లా ఇగో ఇక్కడ -10 లో కూడా +1 పోతే ఎంత? -9. ఎందుకు? బిగ్ సింబల్ 10 ఉంది కాబట్టి -9. ఓకే, -9. ఓకేనా గైస్, అర్థమైందా? ఈ రెండు కూడి బిగ్ సింబల్ వచ్చింది అంటే -10 వచ్చింది, అందుకే -10 లో కల్లా 1 తీసేస్తే +1 తీసేస్తే -9 వస్తుంది. ఇక్కడ మళ్ళా -8 -4 ఎంత అవుతుంది? 12. ఓకే, ఇక్కడ -8 -4 ఎంత? -12. ఓకే, ఇప్పుడు మళ్ళా -12 లో కల్లా ఎంత తీసేసేయాలా? +4. ఓకే, బిగ్ సింబల్ ఏముంది మనకి? మైనస్ మాట. 12 లో కల్లా 4 పోతే -8 ఎంత? -8. ఓకే, ఓకే గైస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 ఒక 8. 6 12 13 14. 14 లో కల్లా 9 పోతే -14 లో కల్లా ఎంత పోవాలి? ఇప్పుడు +9 పోవాలి అంటే ఎంత? 4 మిగులుతుంది, సారీ 5 మిగులుతుంది. ఓకే, -5. ఓకే, ఇక్కడ చూడండి, -8 -8 -16. ఓకే, -8 -8 -16. 16 లో కల్లా 16 తీసేసి ఎంత? 0. అర్థమైందా గైస్ ఈ ప్రాబ్లం? నెక్స్ట్ వచ్చేసి x, y. x, y అంటే ఇక్కడ చూడండి, x ఎంత వచ్చేసింది మనకి? -3, y ఎంత వచ్చింది? 7. మళ్ళా -2. x ఏమనుకున్నాం? -2. అండ్ ఆన్సర్ ఎంత వచ్చింది? y దాంట్లో 0. x ఎంత వచ్చింది? -1, y -5. ఓకే, 0, -8. ఓకే, 1, -9. ఓకే, 2, -8. 3, -5. 4, 0. ఓకే, ఇక్కడ ఏం లేదు గైస్, ఒక్కటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి 0 వాల్యూస్ కనుక్కోవాలి. ఆ వాల్యూస్ ఇప్పుడు జీరోస్ ఎక్కడెక్కడ వచ్చింది? 4 వచ్చింది, -2 వచ్చింది. నువ్వు -2 4 దీంట్లో కానీ సబ్స్టిట్యూషన్ చేసినాక ఖచ్చితంగా నీకు 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు గ్రాఫికల్ కాబట్టి మనం మాట్లాడడం గ్రాఫికల్ చేద్దాం. ఓకే, ఓకే గైస్, ఇక్కడ చూడండి ప్లస్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ హైయెస్ట్ ప్లస్ నెంబర్ 7 ఉంది, అంటే 7 వరకు గీసుకోవాలి. నాకు ఇక్కడ బోర్డు కాబట్టి నాది క్లియర్ గా రాదు, మీరు గ్రాఫ్ గీసుకొని గీయండి. ఓకే, నేను ఒకసారి ట్రై చేస్తాను మీకోసం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, మీకు తెలుసు కదా, ఇది x యాక్సిస్, ఇది y డాష్. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ వాల్యూస్ మాత్రమే వాడుకోవాలి. మీకు నేను మళ్ళీ ఇంకోసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ x ఎంత మనకి? -3. x యాక్సిస్ లో మనకి -3 ఇక్కడ ఉంది. ఓకే, -3 7 ప్లస్ ఉంది అంటే ఇప్పుడు పై పోతుంది అనమాట. -3 7 ఇక్కడ ఉంది. ఓకే, డాట్ పెట్టి. ఓకే, తర్వాత -2, 0 -2. x యాక్సిస్ ఎంత? -2 అంటే ఇక్కడనే వస్తుంది పాయింట్. ఎందుకు? y అనేది ఏం లేదు కాబట్టి. ఓకే, వాల్యూ ఉంటే ఇప్పుడు 1 ఉంది అనుకో, 1 కాడ పెడుతుంది. ఆల్రెడీ ఇక్కడ 0 యాక్సిస్, ఆరిజిన్ అంటారు దీన్ని, ఆరిజిన్. ఓకే, తర్వాత 0, -8. ఇక్కడ చూడండి 0. x యాక్సిస్ ఏంది? 0 ఏం లేదంటే y ఇక్కడ వస్తుంది 0. ఓకే, y యాక్సిస్ మీద 1, -9. 1,
-9 ఇక్కడ ఉంది -9. ఓకే 1, దీనికి స్ట్రైట్ గా 1, -9. ఓకే తర్వాత 2, -8 2 ఇక్కడ ఉంది 2, -8. ఓకే గైస్ మీది గ్రాఫ్ కాబట్టి మీది క్లియర్ గా వస్తుంది, అది వైట్ బోర్డ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే 3, -5 3, -5. ఓకే గైస్ 3, -5 4, 0 4, 0. ఓకే ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కలపాలి. ఓకే ఈ డాట్స్ అన్ని కలపాలి, చేతితోనే కలపాలి, మీరు స్కేల్ వాడకూడదు. ఓకే ఇక్కడ చూడండి. ఓకే ఇది ఎలా వచ్చింది, పారాబోలాలో వచ్చింది. ఓకే అర్థమైందా, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో పార్ట్ 1 వీడియోలో తెలుసుకున్నాం. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎలా గ్రాఫ్ వస్తుంది, పారాబోలా. లీనియర్ కి అయితే ఎలా వస్తుంది, స్ట్రైట్ వస్తుంది. క్యూబిక్ ఎలా వస్తుంది, కర్వ్డ్ వస్తుంది. ఓకే ఇప్పుడు క్వాడ్రాటిక్ కాబట్టి ఇక్కడ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఏది ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ కూడా -2 టచ్ అయింది, ఇక్కడ 4 టచ్ అయింది. అంటే ఈ రెండు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఆన్సర్లు మనకి 3 మెథడ్స్ వల్ల రెండు ఆన్సర్లే వస్తుంది. ఓకే ఇక్కడ 4, -2 గ్రాఫికల్ మెథడ్ అర్థమైంది కదా. మనమైతే ఈ ఎక్స్ మనం అనుకోవాలి, తర్వాత ఈ ఈక్వేషన్ ని విడివిడిగా ఎంచుకొని ఈ ఎక్స్ బదులు ఈ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేసుకుంటే క్యాన్సిలేషన్ చేసుకుంటారు. మీరు ఇంకొకసారి పర్ఫెక్ట్ గా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే గైస్ ఈ గ్రాఫ్ గీసేది అర్థమైంది కదా మీకు, గ్రాఫ్ కాబట్టి క్లియర్ గా వస్తుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏమని చెప్పొచ్చు, -2, 4. ఓకే అర్థమైంది గైస్. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే గైస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనకి గ్రాఫికల్ మెథడ్ కి ఏమేమి ఆన్సర్లు వచ్చినాయి, 4, -2. ఓకే ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇదే ఈక్వేషన్ కే, ఈ ఈక్వేషన్ కే మీకు 3 చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో చూడండి ఇది, ఎందుకంటే ఈ మెథడ్స్ మీరు కానీ నేర్చుకుంటే డిగ్రీ బీటెక్ వరకు కూడా, ఇప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ డిగ్రీలో కలుస్తుంది, బీటెక్ లో కలుస్తుంది, మీ ఇంటర్మీడియట్ లో కూడా చాలా చోట్ల ఇది వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సెకండ్ ఇది. ఓకే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలి, ఓకే x² -2x -8 ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఓకే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ ఏముంది మనకి 1, లాస్ట్ నంబర్ ఏముంది 8. అంటే ఇక్కడ చూడండి 8 1 జా, ఇక్కడ x² కోఎఫిషియంట్ తీసుకున్నాం. ఏం లేదంటే x² ఏం చెప్పినా నేను, ఓకే x² కోఎఫిషియంట్ ఏం లేదంటే ఏమన్నట్టు 1 × 8. ఓకే అవునా, ఇక్కడ మరి మొన్న దాంట్లో వీడియోలో అయితే మైనస్ ఉన్నప్పుడు డినోట్ చేయాలని చెప్పినా, కానీ ఇక్కడ మాత్రం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో మామూలుగా నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే ఫ్యాక్టరైజేషన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకుంటే కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే ఇక్కడ -2 ఉంది, ఇక్కడ నువ్వు ఇంటూ చేస్తే 8 రావాలి. ఓకే అర్థమైందా, ఇక్కడ నంబర్లు సబ్స్టిట్యూషన్ చేసినావు అనుకో, ఇంటూ చేస్తే 8 రావాలి, అంటే పై నంబర్ రావాలి. ఓకే ఒకవేళ ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ మధ్య నంబర్ రావాలి. ఓకే అర్థమైందా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఈ నంబర్ రావాలి. ఓకే ఒకవేళ ఈ రెండు ఇంటూ చేస్తే ఈ నంబర్ రావాలి. ఓకే అర్థమైందా, ఇక్కడ చూడండి 8 ఉంది, ఇక్కడ మనకు -2 రావాలి, ఇక్కడ మాత్రం -2 రావాలి. ఓకే -2 ఇక్కడ చూడండి 4 2 జా ఎంత, 4 2 జా 8, 4 2 జా 8 ఈ నంబర్ వచ్చేసింది, ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ రెండు ఏం చేసినా -2 ఆన్సర్ రావాలి, మనకి ఏం రావాలి -2 ఆన్సర్ రావాలి. దీనికి బిగ్ సింబల్ దీనికి పెడతాను, ప్లస్ సింబల్ దీనికి పెడతాను. -4 లో కల్లా +2 పోతే ఎంత ఆన్సర్ -2 వచ్చిన -2. ఓకే ఇప్పుడు చూడండి అర్థమైంది గైస్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ రెండు ప్లస్ అన్న మైనస్ అన్న చేసి పై నంబర్ రావాలి. ఓకే సారీ, ఈ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి, ఈ రెండు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి. అలా చేసుకోవాలి మనం 2 టేబుల్ నుంచి ఖచ్చితంగా చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయే, ఈ వాల్యూస్ ఈ -2x బదులు సబ్స్టిట్యూషన్ చేయాలి. x² ఇక్కడ ఏముంది -4x + 2x -8. ఇక్కడ చూడండి 4x లో కల్లా 2x పోతాయి, అంటే 4x కల్లా 2x పోతే ఎంత 2x ఉంటాయి. ఓకే అర్థమైందా, ఇప్పుడు కామన్ x కామన్ దిద్దాం. ఓకే x కామన్ దిద్దాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా పార్ట్ 1 పార్ట్ 2 లా కేస్ 1 కేస్ 2 అక్కడ చేసుకోండి. ఓకే దీంట్లో x కామన్ తీస్తున్నా, x కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ x² లో కల్లా x కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ ఒక x ఉంటుంది. x² అంటే ఇక్కడ 2 x ఉన్నాయని అర్థం, అందులో ఒక x బయటికి తీసినాను, ఇంకో x అలానే ఉంది మైనస్, ఇంకా x ఇక్కడ పూర్తిగా బయటికి తీసేసినాను 4 -4. ఇక్కడ +2 కామన్ చేసాం, ఎందుకు +2 అంటే యూతల x ఉంటే x తీసుంటుంది, ఒకవేళ నంబర్ ఉంటే కామన్ గా తీసుంటుంది. ఇక్కడ +2 కామన్ చేద్దాం, ఇక్కడ 2 తీసేసినాం, ఇక్కడ ఏం మిగులుతుంది x. ఓకే
ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టేబుల్ ఆఫ్ 8 ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. ఓకే 4 టైమ్స్. ఇంకా మీకు అర్థం కాకుంటే మళ్ళీ దీంతో ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉంది కాబట్టి ఇవన్నీ మొత్తము ఇంటూ చేయాలి కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x వచ్చిందా, ప్లస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8. మ్యాథ్స్ అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టెప్ బై స్టెప్ అంతే, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ చూడండి, మీరు లెక్క కరెక్ట్ చేసినారో తప్పు చేసినారో ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ సేమ్ రావాలి చూడండి. ఓకే మళ్ళీ అటని ఎగ్జామ్ లో అంతా ఒకటే సేమ్ రాసి వచ్చారు. ఓకే సేమ్ అంటే మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ సపరేట్ సపరేట్ కామన్ దిద్దాం. ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 ఒక కేస్, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఓకే మైనస్ 4 అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ 4 అవుతుంది. ఓకే ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే ఇక్కడ ప్లస్ 2 అవతల పోతే ఏమవుతుంది, మైనస్ 2 అవుతుంది. ఓకే గ్రాఫికల్ మెథడ్ కి 4 మైనస్ 2, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కి 4 మైనస్ 2. ఓకే అర్థమైందా. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్టరైజేషన్ తోనే మీకు 4 మార్క్స్ ప్రాబ్లం రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్. ఓకే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇక్కడ చూడండి, ఏం లేదు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి. అది ప్లస్ ఇంటూ చేస్తే ఇక్కడ మీరు ఇలా రాసుకున్న తర్వాత ప్లస్ అన్న మైనస్ అన్న చేసి మధ్యలో నెంబర్ రావాలి. ఈ రెండు ఇంటూ చేస్తే పై నెంబర్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే మైనస్ 4x మైనస్ ప్లస్ 2x, ఎక్స్ కామన్ తీసినాను. వీటి వరకు చేసిన తర్వాత కామన్ తీయడమే చూడండి. తర్వాత 2 కేసులు సేమ్ వచ్చినాయి అనుకో, మీరు సపరేట్ సపరేట్ రాసుకొని చేయడమే, ఒక 3 స్టెప్స్ అయిపోతుంది. ఇంకా వీటి గురించి మనం ప్రాబ్లమ్స్ లేక వెళ్ళామంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, ఓకే గైస్ అర్థమైందా. ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా అయిపోయింది సేమ్. ఓకే ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఫార్ములా. ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఓకే ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8, ఇదంతా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేను ఈ 3 మెథడ్లు చెప్పడం జరుగుతుంది. ఓకే క్వాడ్రాటిక్ ఫార్ములా ఎక్స్ కనుక్కోనిక మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మీకు వాట్ ఈజ్ మ్యాథ్స్ అనే వీడియో ఉంది, ఖచ్చితంగా వీడియో చూడండి. ఓకే ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా ఎక్కువగా మనకి 5th లెసన్ యూస్ఫుల్ అవుతుంది. ఈ లెసన్ యూస్ఫుల్ కాదు, ఎందుకు చెప్తున్నానంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎక్స్ ఎన్ని విధాలుగా కనుక్కోవచ్చు అనేది నేను ఇక్కడ ఓకే బేసిక్ గా చెప్తున్నాను. ఓకే గెస్, ఓకే గెస్ ఇక్కడ చూడండి ఎక్స్ మనకి దీన్ని కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. కంపేర్ చేయండి దీనికి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మనకి చెప్పినాను కాన్స్టెంట్ నంబర్ అనేది సి, బి ఎంత మనకి -2 డినోట్ చేయాలని చెప్పినాను. ఎక్స్ ఎంత, ఎక్స్ అక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. ఓకే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. సి వాల్యూ ఎంత వచ్చింది, -8 వచ్చింది. ఓకే దీంట్లో ఇదేం ఇంత పెద్ద ఉందని ఫార్ములా ఏం, చాలా సింపుల్ ఫార్ములా ఇది. ఓకే వినండి. ఓకే గైస్ ఇక్కడ చూడండి మైనస్ అంటే ఈ వాల్యూస్ ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ చేసుకోనిక నేను వివరంగా రాసినాను. ఓకే ఇక్కడ ఎక్స్ ఏం లేదంటే ఏమన్నట్టు 1, బి ఎంత మనకి -2, సి ఎంత మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు డినోట్ చేయాలి. ఓకే ఈ ఫార్ములా సబ్స్క్రిప్షన్ చేద్దాం. ఓకే సబ్స్క్రిప్షన్ చేస్తే సరిపోతుంది అంతే, సబ్స్క్రిప్షన్ చేయాలి. ఓకే ఎక్స్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ చూడండి నేను ఫార్ములా మైనస్ ఇక్కడ పెట్టినాను. ఓకే బి ఎంత నాకు -2, అర్థమవుతుందా. ఇక్కడ నా ఫార్ములా అయితే ఫార్ములా మైనస్ అయితే ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేసినాను. ఓకే ఇక్కడ బి వాల్యూ ఎంత -2. ఓకే ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఎంత మనకి -2 హోల్ స్క్వేర్ అనమాట -4, ఏ ఎంత మనకి 1, సి ఎంత -8. ఓకే బై 2, ఏ ఎంత 1. నేను ఆల్రెడీ వాట్ ఈస్ మ్యాథ్స్ వీడియోలో చెప్పినాను దీని గురించి, అంటే దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మ్యాథ్స్ ని ఎలా చేయాలి ఏం కథ అని. ఆ వాట్ ఈస్ మ్యాథ్స్ అనేది మీరు ఒకసారి చూడండి. ఎప్పుడు లాజిక్ మెథడ్ ద్వారానే ఉంటుందని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వాట్ ఈస్ మ్యాథ్స్ వీడియో, అది ఖచ్చితంగా చూడండి, అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ఓకే గెస్ ఇక్కడ మైనస్ ఏమవుతుంది, +2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 స్క్వేర్ అంటే ఎంత 4. ఇక్కడ చూడండి 4 ప్లస్ అవుతుంది, 4 1 జా 4, 4 8 జా 32. ఓకే గైస్ మైనస్ ప్లస్ అయింది. ఓకే ఇవన్నీ ఇంటూ చేసినా 32 అయింది బై 2 1 జా 2. ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి
2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32 ఒక 4 ఎంత 36 బై 2. ఓకే, మీకు రూట్స్ తెలిస్తే గానీ ఆ రూట్ వాల్యూ 36 ఎంత 6 అవుతుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ 6 బై 2. ఇక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఒకసారి ప్లస్ గా రాసుకోవాలి, ఒకసారి మైనస్ గా రాసుకోవాలి. ఓకే, ప్లస్ గా రాసుకుందాం. 2 ప్లస్ 6 బై 2 ఈక్వల్ టు ఒకసారి ప్లస్ గా రాసుకుందాం. 2 ఒక 6 ఒక 2 ఎంత 8 బై 2. 2 1 జా 2 4 జా. ఓకే, ఇప్పుడు మైనస్ గా రాసుకుందాం. ఓకే, మైనస్ గా 2 మైనస్ 6 బై 2. ఓకే, ఇక్కడ చూడండి 2 లోపల 6 పోతే ఏమవుతుంది, ఎంత వస్తుంది ఆన్సర్ 4 వస్తుంది, మైనస్ 4 వస్తుంది బై 2. 2 1 జా 2 మైనస్ 2 జా. ఆన్సర్ ఎంత వచ్చింది -2 4. ఎంత వచ్చింది 4 -2. చూసారా, సేమ్ అంతే ఆన్సర్. గ్రాఫికల్ మెథడ్, ఈ గ్రాఫికల్ మెథడ్ అన్న ఫ్యాక్ట్ ఇదైతే చాలా సింపుల్. చూడండి, క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించుకొని మనం ఏ బి సపరేట్ చేసుకొని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే చాలు. అదే చెప్తున్నాను కదా, కూడికలు తీసివేతలు వస్తే మీకు ఈ లెసన్ పాలినామిల్స్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే ఓకే గెస్, ఇక్కడ చూడండి గ్రాఫికల్ మెథడ్ కి 4, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కి 4, ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములాకి 4, ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములా కనుక్కోనికి నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, మనకి మాత్రం ఈ 10th క్లాస్ లో మాత్రం ఈ మూడిటి గురించే వస్తుంది. ఇదేమో గ్రాఫికల్ మెథడ్ మనకి ఇప్పుడు ఉంది పాలినామిల్స్ లో, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ఉంది. గ్రాఫికల్ మెథడ్ ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా మాత్రం 5th లెసన్ లో ఉంది. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రకాలుగా జీరోస్ కనుక్కోవచ్చు, ఎలా కనుక్కోవచ్చు అనేది ఈ టాపిక్. ఓకే గైస్, అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దీని తర్వాత ఎక్సర్సైజ్ 1 ఎగ్జాంపుల్ 1 ఎక్సర్సైజ్ 1.2 చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.